శ్రీ జి కృష్ణ గారు అప్పుడు ఇప్పుడు 27వ భాగం 26/7/20 చరిత్రహీనులు. ఆంధ్రప్రదేశ్ 1956లో పుట్టింది కాబట్టి రజతోత్సవం 1981లోనే. 1975లో ప్రపంచ తెలుగు మహాసభ జరిగి 3 భాగాలు ఆంధ్రప్రదేశ్ ఇతిహాసం రాయించాలని తీర్మానం. రాజకీయం, సాంఘికం, సాంస్కృతికం అనే 3 భాగాలు. 3 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ మొత్తం గ్రంథ రజతోత్సవం నాటికి సిద్ధం కావాలని మొత్తానికి ఆ చర్చలు, నిర్ణయాలు కలిసి ఒక పెద్ద ఫైల్ అయి దానిని 1976లో అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టర్ పిఎస్ఆర్ కోణంగి శ్రీరామ అప్పారావు, ఆయన పురావస్తు శాఖ డైరెక్టర్ రమేషన్ అందజేసి పురావస్తు శాఖ వాళ్ళే ఎందుకు రాయలేదు పైరు అప్పారావుకిస్తూ రమేషన్ ఇట్లా అన్నాడని విని ఈ కాగితాలు చక్కగా కట్టేసే తాడును కూడా మేము కొనిపెట్టలే. స్వతంత్ర సంస్థ అవుతే తాడు కొనగలుగు మీది స్వతంత్ర సంస్థ కదా. అలా అంతర్జాతీయ తెలుగు సంస్థకు ఈ ప్రాజెక్టు బదిలీ. ఇక చర్యలు ప్రారంభం. ఈలోగా మంత్రివర్గం మారి ఆంధ్ర, ఉస్మానియా, నాగార్జున, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఐతిహాసిక శాఖల అధిపతులు ఈ గ్రంథాన్ని వ్రాస్తారని ఒక నిర్ణయం చేశారు. కానీ ఎంత పని చేయటానికి సిబ్బంది, సామగ్రి ఉండాలి కదా, ఉండవలసిందే అన్నారు. ఈ స్థితిలో రమేషన్ మరింత ఆసక్తి వహించి ఆంధ్ర ఇతిహాసం పెద్దదవుతుందని 20 భాగాలైనా ఉండాలని సూచి అందరూ ఒప్పుగారు. మరి డబ్బేది? ముఖ్యమంత్రిని చర్చించి ఇప్పిస్తానన్నాడు రమేష్. అప్పటి విద్యామంత్రి డబ్బు ఎక్కడ ఉన్నదని నిరుత్సాహపరచ ప్రయత్ని, కానీ అది ఉత్సాహానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని అధికారులు సమాధానపరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఇతిహాసానికి ఆధారాలు ఎక్కడెక్కడ లభిస్తాయి? ఆధారాలు సేకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అలమరా కాగితాలు, టైపిస్టు, టైప్ రైటర్ వగైరా ఇచ్చి త్వరగా ఆధారాలు రాసి పంపం. వాళ్ళు 6 సంవత్సరాలు తీసుకోరు. 6-7 లక్షలు పుస్తకాలు. ఈలోగా తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ తెలుగు సంస్థను స్వంతం చేసుకుని ఇతిహాస ఆధారాల కార్డులు కూడా తెలుగు విశ్వవిద్యాలయంలోకి చేరాయి. వాటిని జాబితాగా టైపు చేయించాలా, అచ్చేయించాలా? అచ్చేయిస్తే మరికొన్ని లక్షలు ఖర్చు. టైపు చేసి ఇచ్చే పెట్టే కావలసిన వాడు చూసుకొని దానికి మాత్రం ఖర్చు తక్కువ. ఎన్ని నకళ్ళు కావాలి? నలుగురు చూస్తూ పోతే ఆ కాగితాలు కుక్క చెరువు వస్తాయి. మధ్యలో ఒక వారం కూడా వచ్చి పడిందనుకోండి. ఉలూస్ ఖాన్ షేర్వాన్ సంపాదకత్వంలో వెలువడిన దక్కన్ ఇతిహాసాన్ని తెలుగులో ప్రచురిస్తే సరిపోతుంది కదా. సరిపోదని ఎవరన్నారు? మొత్తానికి ఆధారాల సేకరణలో ఇతిహాస ప్రచురణ ఆసక్తి కొండెక్కి తెలుగు విశ్వవిద్యాలయానికి శ్రీశైలంలో ఒక శాఖ ఉంది కదా, ఆ శాఖకి ఈ కాస్త ఆంధ్రప్రదేశ్ ఇతిహాసాన్ని సేకరించలేరా? కొండెక్కిందన్న మాటే. తెలుగు విశ్వవిద్యాలయం కార్యక్రమంలో ఇతిహాస రచనకు ప్రాధాన్యం లేదు. తెలుగు వాళ్ళని గురించి అనేక పత్రాలు, చిత్రాలు లండన్, బిస్బన్, ప్యారిస్, ఆమ్స్టర్డామ్లలో ఉన్నాయి. ఏనాడైనా మన రాష్ట్ర విశ్వవిద్యాలయ మన పరిశోధకులను అక్కడికి పంపాయా? అసలు మన చేతుల్లో లభించే ఆధారాలు మన పరిశోధకులు చూడగలుగుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో లభించే శాసనాలు జిల్లాల వారీగా సవ్యాఖ్యానంగా ప్రచురించాలని ఒక ప్రయత్నం పురావస్తు శాఖ చేపట్టి ఇది 2-3 జిల్లాలు ఆగిపోయి 15 ఏళ్ల కిందటి రామ పురావస్తు శాఖ పని తగ్గిపోతూ ఆగిపోయి దాదాపు 60 ఏళ్ల కింద చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర రాశారు. దానిలో కులాల గొప్పలు వ్రాయటంలో లోపం వచ్చి దానికి పోషణ లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్ మహాయాన బౌద్ధానికి, వజ్రయాన బౌద్ధానికి పుట్టిన బోలెడు ప్రాకృత శాసనాలు, కానీ పరిశోధన లేదు. ఆ శాసనాలు ఎవరు ప్రచురించాలి? పైగా ఇతిహాసంలో కానవచ్చే కొందరు ప్రముఖులు అంటే మన పరిశోధకుల అభిమానం.
ఉదాహరణ కృష్ణదేవరాయలు, విజయరాఘవ నాయకుడు, ఇబ్రహీం కులీ, కుతుబ్ షా వగైరాలంటే కవుల చాపల్యాలకు ఇతిహాసం మలుపులే వాళ్ళు ఉన్నారు. మన విశ్వవిద్యాలయ పరిశోధనలు సరిగ్గా చేయనివ్వు. ఈ మధ్య బిల్లండ నిత్యాంధరావు అనే యువమిత్రుడు మన విశ్వవిద్యాలయ చేసిన తెలుగు పరిశోధన గురించి చిన్న గ్రంథం వరించారు. దానిలో 80కి పైగా భారతం పైన సిద్ధాంత వ్యాసాలు వచ్చినట్టున్నాయి. కొత్తేమిటో కానీ కేవి భూపాలరావు గారు మాదన్న పైన చాలా సమాచారం సేకరించాడు. ఏ విశ్వవిద్యాలయం పట్టించుకో. బిఎన్ శాస్త్రి ఆంధ్రప్రదేశ్ ఇతిహాసానికి 500 సంవత్సరాల విశేషాలు కలిపారు. ఆ విశేషాన్ని పట్టించుకున్న విశ్వవిద్యాలయం తెలుగు నాటడే. ఆయన అల్లుడే మేనరుడు, మూసి సంపాదకుడు. బిరుదరాజు రామరాజు స్వయం కృషితో శివరాత్రి మహాత్మ్యంలో 4వ అధ్యాయం అంతా కలిపి అచ్చయించాడు. అయినా ఇప్పటికీ 3 అధ్యాయాల గురించే విశ్వవిద్యాలయ అధ్యాపకులకు తెలుసు. హోసూరుకు చెందిన కోదండరామయ్య అనే పండిత్ పోతన భాగవతంలో కొన్ని కొత్త భాగాలు దొరికాయని తెచ్చిచ్చారు. విసిగెత్తి దీన్ని ఎవ్వరూ చూడనే లేదు అని తీసుకెళ్ళిపోయారు. ఇంతకు ఏం చేశారు? ఆంధ్ర ఇతిహాసాన్ని పురావస్తు శాఖ ఏదీ కనిపెట్టిన వాటినైనా పాఠ్య గ్రంథాలలో చేర్చరు. 25/1/1997 అది 3, ఇది 26. సుమారుగా 30 ఏళ్ల కిందటి వాక్య వ్యాసం. నవ్వుల జాతర 1982 విజయదశమి వరకు నౌకరీ చేశారు. కడపటి సేవకా ఘట్టమది. దాదాపు 6.5 ఏళ్ళు పవిత్ర సేవకా వృత్తి కోసం నాకు మిగిలిన వయస్సు ఎంత? ఆ 6.5 ఏళ్లలో ఒక జీవితకాలం చూడదగిన విశేషాలు చూశాను. పత్రికా విలేఖని కదా. నాకు బుర్రలలో ఉండే నరక కూపాల కంటే మనుష్యుల బుర్రలలో ఉండే నరక కూపాల కంటే మనుష్యుల మస్తిష్కాలలో ఉండే నరక కూపాలే కనపడుతూ ఉంటాయి. నేను పత్రికా రచయితను కాబట్టి ప్రత్యేకంగా పని కట్టుకొని ఎవరిని గొప్పను బాగులమంటూ ఉగ్గడించనక్కల. ఎక్కువ తక్కువలను రెండింటినీ బేరీజు వేసుకోవచ్చు. మనిషి అన్న తర్వాత తప్పొప్పులు ప్రతి వ్యక్తిని పురాణ పురుషుడని అనక్కల. తప్పు చేసినా దాన్ని గురించి చెప్పినా ఏడవలసిన పని లేదు. తప్పు చేయడం మన సంఘానికి తప్పనిసరి. ఆ మధ్య నంద్యాల వెళ్ళా. సూరన సారస్వత సంఘంలో మాట్లాడు. నా ఉపన్యాసం అఘాయిత్యంలాగా ఉన్నది. ఒక తాత్కాలిక మిత్రుడు అతనికి అలా తోచింది. ఇంకొక మిత్రుడు నాటకీయంగా ఉందా అతనికి అలా తోచి. అందరికీ ఉమ్మడిగా ఉండే మర్యాదలుండవు. మన మర్యాదలు రాచరిక వ్యవస్థకు చెంది వాటికి మనం వివిధ స్థాయిల బానిసలు. చివరకు తిరుపతి వెంకన్న కూడా మన వాళ్ళు ఊహించిన కొలువు మర్యాదలు రాజుగారికి చేసే మర్యాదల వంటివే. దేవుడికి అనువైన మర్యాదలు ఎలా ఉంటాయో అన్నట్టు మర్చిపోయా. నంద్యాలలో గుర్రం వెంకటరెడ్డి అనే దేశభక్తుడిని కలిశా. అతడు సారస్వత వేమనుడి గురించి గట్టి నమ్మకంగా పుస్తకం రాశారు. దాని గురించి నా అభిప్రాయం రాసి పంపమని సహృదయుడిగా అడిగారు. చదువుకోవడానికి వేమన పద్యాలు లభిస్తున్నాయి. ఏమని రాయాలి? ఈ దేశంలో దేనిని రాయడానికైనా నిష్పాక్షికత ముఖ్యం అనుకుంటే దానికి ప్రబల అవరోధం కులదు. ఎవడి కులతత్వం వాడి అభివృద్ధిని బట్టి ఆ కులతత్వపు బలాబలాలు ఏర్పడుతుంది. ఎప్పుడైనా పుణ్యపురుషులు ఉండవు. వాళ్ళ కులానికి అతి పురుషులలో పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవే అని వ్రాసి పంపించుదామని పుణ్యపురుషులు ఉంటారని వేమనకు తెలుసు. ఈ పుస్తకం సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చి అది సంగతి. తప్పులు ఒప్పులు ఉంటాయి. ఒక పుణ్య పురుషులలో
ఒక్క పుణ్యపురుషుల్లో మనకు ఉండే నిష్పత్తులలో ఉండవే, అసలు ఉండవే. మనం మొగమాటం వల్లను భయం వల్లను చెప్పుకోనంత మాత్రాన తప్పులు ఉండవనుకుంటే ఎట్లా? ఏమైనప్పటికీ పురాణ సంఘటనలు జరిగిన కాలంలోనే నేను విలేఖరిత్వం నెరప. మనలో మా పురాణ కాలం కానిది ఏది? ఒక ఆయన ముఖ్యమంత్రి ఎన్నిక చేశారు. ఏదో ఒకంగా ముఖ్యమంత్రి అయిన మర్నాడు నుంచి ఈయన వద్దు కుయ్యో మొర్రో అని కొందరు వీధిన పడ్డారు. పివి నరసింహారావు పోని ఎవడు ముఖ్యమంత్రి కావాలి అని అడుగుతామనుకోండి. మా పని అదేగా. ఎవడేమిటండి, ఎవడు ఎన్నికైతే వాడు. దమయంతి మెళ్ళో పెళ్లికి ఇంద్రాది దేవతలు వచ్చినట్టు ఇంతమంది ఉన్నాం కదా అంట. కొందరు అయిపోయిందా? రేపిస్తాడా? జాతరలో అన్నీ వ్రాసి పెట్టి ఉండవు. దేవుడు అన్ని విశేషాలు వ్రాసి దేవుడు ప్రతి వాటికి పెంపుడు గుమాస్తగా కొన్ని పనులు మానవుడు స్వయంగా చేసుకోవడానికి దేవుడు వీళ్ళు. ఇంతకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వీలైనన్ని జాతకాలు పట్టుకొని ఢిల్లీ వెళ్ళడం రావడం ఢిల్లీలో కూడా జాతకాలు తెగ చూస్తారు. జాతకాలు చూడని వాళ్ళెవరు? మా హైదరాబాదులో జంతు ప్రదర్శనశాలలో పశుపక్షాదులన్నీ జాతకాలంటే ఆసక్తి చూపేవే. పంచాంగాన్ని పిండితే అదృష్టం కారుతుంది అనుకునేవాడు గోరుడు. రాని మాత్రం మినహాయింపు కావాలా? ఈ మధ్య వాటాల విపణిలో జాతకాల తెగ చలామణి అవుతాయి. వాటాపత్రాలు కంటే జోకుగాను మరొక విశేషం ఏమిటంటే ఇళ్లకు జాతకాలు వచ్చి వేశాయి. దాన్నే వాస్తు అన్నారు. వీళ్ళు చూస్తే చూపిస్తే దాని భవిష్యత్తు వాళ్ళను అలా వదిలేద్దాం. జాతకాలు పట్టుకుని ఢిల్లీకి రాకపోకలు జరిగి ప్రతిపక్ష కండూతితో ఒకరిని ఒకరు తిట్టుకొని ఒక కొత్త నాయకుడి ఎన్నికను ఢిల్లీ ఆమోదం కొరకు వచ్చేది. ఎందుకండి ఇలా ఈ ఢిల్లీ వాళ్ళు శాపనార్థాల యుద్ధాన్ని సాగనిస్తారు అని ఎవరైనా అడగగా వాళ్ళు ఢిల్లీ సినిమాలు చూడరు. తమకు లోకులైన రాజకీయ తిట్లాట్లు జరుగుతుంటే చాలా ఆనందంగా చూస్తారు. ఢిల్లీ వాళ్ళు కూడా హైదరాబాద్ జాతకాలు చూశారే. ఉన్న ముఖ్యమంత్రి జాతకంలో ఏదో గ్రహణం లాంటిది వస్తున్నదని తెలిచారే. అదే రాజకీయం. మనలోని ఆధునికులు కొందరు జాతకాలు నమ్మవద్దని ప్రబోధిస్తూ మరి రాజకీయులు చెప్పిన మాటలు నమ్మతారు. ఢిల్లీ రాజకీయాలు ఉన్న ముఖ్యమంత్రి జాతకం కంటే ఎక్కువ చూడలేకపోయా. అసలు చేయబోయే ముఖ్యమంత్రి జాతకాన్ని చూడలేకపోయా. ఇట్లా ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ ప్రకారం కాకుండా జాతకాల ప్రకారం కొంతైనా కొనసాగు సంప్రదాయం సుష్ఠుగా నడుస్తోంది. ఈ పవిత్ర ఆంధ్రప్రదేశ్లో 5 కోస్తావాడు, 4 రాయలసీమ వాడు, 4 తెలంగాణ వాడు ముఖ్యమంత్రులయ్యారు. ఇంకా కొందరు అవుతారు. జనాలు తెగ సంతోషిస్తారు. రాజకీయాలు మారిపోతే జనాలు మారిపోతారు. ఎదటి కులం వాడు నాయకుడిదే వాళ్ళు తెగ మురిసిపోరు. అలా వంటి అమాయకు రాజకీయాలు అయితే జనాల డబ్బుతో తెత్తాటలాడుకుంటారు. పత్రికా విలేకరులు ఎవరిని చెప్పుకొని నవ్వుకునే యోగ్యత ఉన్న వాళ్ళకి ఇది పరిమితి. సుమండి పురుషులలోన పుణ్య పురుషులు వేరు కదా. పాతవాటిపై మన గౌరవం. ఎవరేమనుకున్నా సరే పత్రికా విలేకరి అనుభవాలు ఇతరుల అనుభవాలకు చాలా భిన్నం. పత్రికా విలేకరికి ఎక్కడ ఎప్పుడు వార్తలు దొరుకుతాయో, ఎవడు వార్తలు తనతో పుక్కుతాడో తెలియాలి. ఏ వార్తలు ఎంతవరకు ప్రచురణకు ఇవ్వాలో తెలిసిందంతా వ్రాస్తే ఆ పైన జరిగే తతంగాలు బహిర్గతం కావు. మన దేశంలో పెద్ద మనిషి అయిన వాడెవడు నిజం చెప్పనక్కల. వీరైనంత అవసరమైనంత వినేవాళ్ళ యోగ్యతకు సరిపడ చెప్పేయవచ్చు.
దాన్ని కూడా పచ్చిగా చెప్పరు. పొడుపు కథలాగా కుదించిన భాషలు అయ్యేది అధికారిలా ఉందాగా. కానీ విలేకరి మాత్రం నిజం చెప్పాలంటారు. 4 రూపాయల జీతం కోసం ప్రాణానికి ముప్పు కలిగించే నిజం చెప్పాలి. తీరా పెద్ద మనసు వెచ్చని నిజాన్ని కూడా. నేను నా విలేకరి జీవిత సాయంత్రంలో రాజకీయాలు అట్టే వ్రాయటం మానేశాను. విలేకరి పైకి రావాలంటే రాజకీయాలు రాయి. జనాలు కూడా మెచ్చుతారు. బానిస జనానికి రాజకీయాల కంటే భలే మోజం. ఒక పర్యాయం 1976 ఉస్మానియా ఆసుపత్రి శవాలయంలో 20 శవాలు కుళ్ళుతూ ఉండడం చూసి విద్యుత్ శక్తి సమయంలో శీతలీకృత వాతావరణంలో వాటిని కొంతకాలం వదిలి వేయాలి. కానీ విద్యుత్ శక్తి శాఖ వారికి సామర్థ్య లోపం, నిర్లక్ష్యమనే యోగ్యతలు ఉన్నాయిగా. వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోరు. వాళ్లకు ఒక విధమైన కుల మత కట్టడాలు వంటి రక్షణ వ్యవస్థ. ఇంతకు శవాలు వీళ్లు కాడుతుండగా చూసి కొన్ని శవాలను వాళ్ళు కుటుంబం వాళ్ళు తీసుకుపోయి అంత్యక్రియలు చేయడం అసాధ్యం. శవాన్ని తరలించడానికి చాలా ఖర్చు. ఇట్లాంటి విశేషాలన్నీ ఇట్లాంటి కుళ్ళు వార్తలు గౌరవప్రదుడైన విలేకరి ఎప్పుడూ వ్రాయ. నేను వ్రాస్తే అదేదో పురాతత్వ శాఖ వార్తలాగా ఉన్నదంట. వృత్తిలో మిత్రులే కుళ్ళు శవాల వార్త తాజా వార్తగా జనాలకు తాజా వార్తలు వేడి అందించాలి. పురాతత్వ వార్తలంటే నాకు ఇష్టమని ఎలాగో అన్నారు కదా. పోలీస్ అధికారి విజయరామారావు పోలీస్ శాఖలో అధికారి కాకముందు కళాశాల అధ్యాపకుడు. పోలీస్ శాఖలో నిండా విద్యావంతులు అంటారు అని రుజువు చేసిన కొద్ది మందిలో అతడు ఒకడు. పోలీస్ శాఖలోని మంచి వాళ్ళని గురించి వ్రాస్తే బాబు ఒక చిన్న వ్యాసం రాయచ్చు. ఒక కళాశాల ప్రిన్సిపాల్ పట్ల నిర్వహణ మండలి వాళ్లకు పెద్ద గౌరవం లేదు. ప్రభుత్వేతర కళాశాలలో అదే నిర్వహణ మండలి అధ్యక్షుడి కొడుకు ఒక చిన్న శిల్పాన్ని దొంగిలి చాకచక్యంతో దాని ఒక రేవు పట్టణానికి రవాణా కొన్ని లక్షలు అతడు సంఘంలో గొప్ప కులం బలం కల. ప్రిన్సిపాల్ ఏం చేయాలి? బయలుపెట్టే అతడి బోడి ఉద్యోగమే కాకుండా ప్రాణం కూడా పైగా ఈ నేరం పట్ల మంత్రులకే ఆసక్తి లేదు. సప్పరించేసి అసలే చదువుల పట్ల చాలా ఆసక్తి చేసి అధ్యాపకుల గౌరవం సన్నగి కేసు పెట్టి నప్పెరిగి బట్టి అల్లరి తప్ప అనేది వేరే ప్రయోజనం ఏమి. విజయరామ ఈ పోలీస్ అధికారి తనను రక్షించాడని దేవుడికి దండం పెట్టుగా ప్రిన్సిపాల్ అటువంటి దయ చూపారు కాబట్టి పెద్ద కేసులు బయట పట్టికలిగాడు విజయరామారావు. గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లా కదా, చందవరం వద్ద ఏడాది నుంచో ఒక స్తూపం. కాకపోతే దిబ్బ నుంచి శిల్పాలు జారిపడి ఉన్నాయి. ఎవ్వరూ వెతుకుపోల. అది ప్రజల పరిపాలన దిగజారుదే. ప్రజల నీతి కూడా దిగజారు. ఉన్నట్టుండి ఆ శిల్పాలన్నీ హైదరాబాద్ ప్రభుత్వ ప్రదర్శనశాలకు తరలించారు. పురావస్తు శాఖ డైరెక్టర్ రమేశన్ చందవరం కారణం ఎందుకు తరలించారు? నా చిన్ననాటి నుంచి చూస్తున్నాను, వాటిని ఎవరూ ముట్టుకోలేదు అని చెప్పుకొని రమేశన్ మేము తప్పులు చేస్తూ ఉంటాం లేండి అని ఓరడించారు. తర్వాత కొంతకాలానికి ఒక అమెరికా పురాతత్వ శాస్త్రి ఒక జాతక కథ ఉన్న పెద్ద శిల్పం ఫలకం ఫోటో సంకల్పంపి ఈ కథ వ్రాసి పంపండంటూ ఒక జవాబును రమేష్కు పంపించాను. రమేశన్ ఏమీ జ్ఞాపకం వచ్చిందో కానీ గబగబా చందవరం శిల్పాలు తనిఖీ చేసి వాటిల్లోనే ఈ ఫలకం ఎట్లాది అమెరికా వెళ్ళింది, ఎన్ని లక్షల వ్యాపారం అది. అలాగే 2 ద్వారాల ప్రమాణంలో ఉన్న ఒక గోడ భాగం మొత్తం మహిషాసుర మర్దిని శిల్పం. అలంపురం శ్రీశైలం ప్రాంతంలో ఒక దేవాలయంలో ఒక రాత్రి మాయమై ఫ్రాన్స్లో లోవర్ ప్రదర్శనశాలలో చేరి మారది. అదే దేశం ఒక రాజకీయ నాయకుడు ఏమండి మన పెద్ద 16 నటరాజ శిల్పాలున్నాయి, ఒకదాన్ని దానం చేస్తే ఏమై పురాతత్వ శాఖ వాడిని నెగ్గదీశారు. అయ్యా 16 వివిధ శాలాలకు, వివిధ ప్రాంతాలకు, వివిధ శిల్ప సంప్రదాయాలు చెంది ఇంకా కాలా దొరుకుతాయండి అని మన
వాళ్లలో పలుకుబడి ఉన్నవాడు ఏదో ఉపాయం చేత పురావస్తు శాఖా శిల్పాల చేసి ఇంట్లో పెట్టుకుని కొందరు ప్రయోజకులు శిల్పాలు సేకరించి ఇతర దేశాల స్వల్ప సంఖ్యాక లక్షలకు పంపిస్తారు. మన పూర్వీకులు గొప్పవారు, మన మతాలు గొప్ప, మన కులాలు గొప్ప, మన చదువులు గొప్ప, మన శిల్పాలు గొప్పవి అంటూ మన గతం పైన ఆధారపడే ప్రముఖులు ఇక్కడ పడి ఉన్న శిల్పాలను తమ పూర్వీకుల ఆస్తిగా భావించి డబ్బు సంపాదించే పెద్దలు ఎవరిచ్చారు ఈ పెద్దరికం? ఇక్కడి వీధిలో పడి తీసి భుజాన వేసుకున్నారు. ఇంకా ఎన్నో ముచ్చట్లున్నాయి. 14, 12, 19, 90. ఇవాళ చివరి వ్యాసం. రమేష్ పరిచయ. ఐఏఎస్ అధికారి ఎన్ రమేశన్ అన్ని విధాల పురావస్తు శాఖకు చెందినవాడి అని చెప్పక తప్ప. మరి వివిధ శాఖల్లో ఎట్లా పనిచేశాడు? విద్యాశాఖ కార్యదర్శిగా, పురావస్తు శాఖకు డైరెక్టర్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పురావస్తు శాఖ డైరెక్టర్. కాకపోతే ఆర్థిక శాఖ కార్యదర్శిగా సమగ్రంగా సరిపోయిన మిత్రుడు బిపిఆర్ విఠల్. ఇట్లా ఒక్కొక్క శాఖకు సరిపడే వ్యక్తులు రాజకీయంలో ఉండరు. ఉద్యోగుల్లో కొందరైనా సరిపడ. రమేశన్ చాలా కాలం ఎరుగుడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 53లో అతడు గుంటూరు కలెక్టర్. అతడు నిజంగా ఎవరికైనా స్నేహితుడో కాదో చెప్పలే. పురోహితుడికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎట్లా ప్రేమ ఉంటుందా? వైద్యుడికి రోగి పట్ల ప్రేమ ఉండాలా అన్నట్టు మన దేశంలో వైద్యులు కరువై రోగాలు పెరిగిపోతున్నాయి కదా. గుంటూరుకు వెళ్తూనే రమేశన్ తన గురువైన కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతిని గురించి 5 శ్లోకాలు రాశారు. తన కవిత తనకే బాగా లేదు. అప్పుడు ఎవరి కవిత వారికే బాగుంటుంది కదా. కాశీ కృష్ణాచార్యుల వద్దకు తమ కవితను సరిదిద్దుకోవడానికి అప్పటికి ఆచార్యుల వారి రమేష్తో పరిచయం లేదు. ఈ శ్లోకాల్లో కొన్ని దుష్ట శబ్దాలు దొర్లినట్టున్నాయి, దయచేసి సరిచేసి పెడతారా అని సంస్కృతంలోనే చెప్పారు. ఆచార్యుల వారు దుష్ట శబ్దాలు ఉండవు. అయినా మీకు ఎన్ని శ్లోకాలు కావాలని 5 అన్నారు. ఎన్ని పంచరత్నాలు అని అడిగారు ఆచార్యులు. ఇప్పటికి 1, మీరు దయతరిస్తే 2 అని విన్నారు. ఆచార్యుల వారు ఆ క్షణంలోనే ఆ శ్లోకాలలోని శబ్దాలు లెక్కించి తలలో పేర్చుకొని వ్రాసుకోండని 5 శ్లోకాలు చెప్పారు. మరో 5 వ్రాసుకోండని మరో 5, ఇంకొక 5 ఇంకా కావాలా? మరొక 5 చెప్పగా రమేశన్ తలముల్కలై రాసుకొని సరస్వతీదేవి సమక్షంలో ప్రవేశించానని తలపోయి ధన్యుడనుకుంటున్న ఆచార్యుల వారు నేను ఎరగని వాడి నవ్వుతే రమేశన్ చూసిన అసూయ పడేవా. గుంటూరుకు రావడానికి పూర్వం రాజమండ్రి సబ్ కలెక్టర్గా పనిచేశాడు రమేష్. అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ రాజమండ్రి వెళ్ళారు. కలెక్టర్ వరద నిరోధక కార్యక్రమంలో ఉన్న అందువల్ల రమేశన్ స్వాగతం చెప్పారు. కానీ పూలమాల వెయ్యదు. రాజకీయులు సబ్ కలెక్టర్ గారు ముఖ్యమంత్రికి పూలమాల వెయ్యనే లేదు అని గుసగుసపోయారు. రాజాజీ దృష్టికి ఈ విశేషం తీసి ఆయన రమేశన్ పూలమాల ఎందుకు వెయ్యలేదని అడిగారు. నా తల్లిదండ్రులకు, నా గురువులకు, నా భార్యకు తప్ప ఎవ్వరికీ పూలమాల వెయ్యను అని రమేశన్ చెప్పగా రాజాజీ దాదాపు నిశ్చేష్టుడై నేను యౌకరీ చేసిన వాడినే, కానీ రమేశన్ చెప్పినంత ధైర్యంగా ప్రత్యుత్తరం ఏనాడు ఇవ్వలేకపోయానేమో. ఇంతకు రమేశన్ తరచు కలిసేవాడు. ఆయన చాలా సహాయం చేసిన వ్యక్తి నేలటూరి వెంకటరమణయ్య అనే భాషల క్షుణ్ణంగా వచ్చినవాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అవకాశం వస్తే తనను మించిపోతారనే భయంతో పైవారు ఆయనకు అవకాశాలు ఎక్కువగా రాకుండా చేశారు. మరే జీవి ఉద్యోగం చేసిన కాలంలో డబ్బు దాచుకోవాలి. విరమణ వలన పేదరికం బెదరింపు ఎక్కువై అందువల్ల ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా కుదుర్కొని రమేశన్కు తోడ్పడ్డారు. రమేశన్కు డాక్టరేట్ లభింపచేశారు. ఆ డాక్టరేట్ సిద్ధాంత వ్యాసం
చాలా వరకు వెంకటరమణయ్య రచని అని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఈ సిద్ధాంత వ్యాసాన్ని పట్టుకొని ఇండియన్ ఎక్స్ప్రెస్ సహాయ సంధారకుడు ఎన్ఎస్ రామస్వామి గుతికేశాడు. పెద్దవాడి బతికిన బండ వజ్రమవుతుంది. ఒక్క దెబ్బతో వెంకటరమణయ్యను రమేశన్ను ఉతికాడు రామస్వామి. కానీ ఆ ఇద్దరు ఆ ఉతుకులాటకు బాధపడి రమేశన్ హాయిగా డాక్టర్ బిరుదు పొందారు. కావాలంటే జనాలంటే నమ్మకం లేనందున చట్టాలు నిబంధనలు రూపొందాయ రమేశన్ అభిప్రాయం. పాత హైదరాబాదుకు చెందిన వసతులు ఎక్కువ లేవు. భవనాలు ఏవేవో కట్టడాలు ఉన్నాయి కదా, వాటికి వారసులు కొల్లరు. కానీ వాటికి ప్రభుత్వం ఎందుకు పరిరక్షించదు? చట్టాలు ఏమయ్యాయి అని ఒక పురాణ ప్రముఖుడు అడగ్గా రమేశన్ తడుముకోకడు. మరికొంచెం దుర్మార్గం చూపండి అని ప్రత్యుత్తరమే. రమేశన్ మరణం తరువాత డాక్టర్ ఈవి కృష్ణశాస్త్రి డైరెక్టర్ అయ్యారు. పురావస్తు శాఖ అధీనంలో జాగాల పూర్వపు హైదరాబాద్ భక్తులు ఆక్రమించుకోవడం ప్రారంభించి కృష్ణశాస్త్రి గారి తోడ్పాటు ఇటువంటి దురాక్రమణకు లభించదు. ఇందువల్ల వాడు ప్రభుత్వం ఎలాగూ తమకు అందగా ఉంటుందన్న నమ్మకంతో శాస్త్రి గారిని ముందుగానే దబాయించేశారు. శాస్త్రి గారు నా జ్ఞాపకానికి గ్రహణం వస్తోందా? ఇంతకు శాస్త్రి గారు పట్టుదలతో చాలా బాగా కాపాడగలిగారు. ఆయన మా బంధువు కూడా చిరువాడవారు. పురావస్తు శాఖకు సంబంధించిన రాజకీయం చాలా ఉంటూ రాజకీయాలు చాలా నమ్మకంగా వెళ్ళకూడని చోట్లకు వెళ్తూ ఉంటాయి. పురావస్తు శాఖ విలువ చాలా దొడ్డు. అక్కడ కొంతకాలం పని ఉండదు. జీతాలు పుచ్చుకోవటం తప్ప. మిత్రుడు కృష్ణశాస్త్రి లాంటి వ్యక్తి పనిచేయకుండా వాదించకుండా ఉండలేదు. చాలా ఉంది. ఒకనాడు రమేశన్ మరణించాడు. ఆయన గురించి నేను వ్రాయగా మంచి వ్యాసం రాశాడు డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం. ఆ వ్యాసం పడినాడు సుబ్రహ్మణ్యం చనిపోయి. సుబ్రహ్మణ్యాన్ని గురించి కృష్ణశాస్త్రి రాస్తూ ఉన్నాడు. తీరా రాయల పత్రికల వాళ్ళం భయం లేకుండా వ్రాస్తాం. మా పనే సరిపోతే చనిపోయారంటాం, సరిపోకపోతే చనిపోలేదని వ్రాస్తాం. రేపు జంబూ ద్వీపే భరతవర్షం.